పాటలు వింటున్నారు, బాగుంది. అక్కడక్కడ నుంచి డాన్స్ చేస్తున్నారు, ఇంకా బాగుంది. కానీ మీరు అందరూ కలిసి చేసే పని నవ్వడం. సో మీరు నవ్వుతారు కాబట్టి మీ అందరి కోసం ఇంకా బాగా నవ్వించడానికి మా జబర్దస్త్ గ్యాంగ్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ ఆర్పి. మీ అందరికీ విషయం చెప్పాలి. ఐఎమ్ ఏ గ్రేట్ డాక్టర్. yes ఎంత పెద్ద డాక్టర్ అంటే ప్రపంచ చరిత్రలోనే నేను చేసినటువంటి ప్రయోగాలు ఏ డాక్టరు చేయలేదు. ఏమండి, ఒక భర్త ఒక భార్యని సినిమాకి తీసుకెళ్తాడు, ఒక లవరు తన ప్రేయసిని పార్క్ తీసుకెళ్తాడు, ఒక అన్న ఒక చెల్లెల్ని సినిమా హాల్ కి తీసుకెళ్తాడు. నేను మాత్రం మానసిక వైద్యంగా నా దగ్గరకు వచ్చే పేషెంట్లని గతంలోకి తీసుకెళ్తూ ఉంటా. గతంలోకి తీసుకెళ్లి వాళ్ళకున్నటువంటి మానసిక బాధల్ని మాయం చేసేసి వాళ్ళని మనుషులా మార్చేస్తుంటాడు. దట్ ఈస్ ద డాక్టర్ పురుషోత్తమ. ఈ విధంగా చేసి కోట్లు 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 సంపాదిస్తున్నానండి. అవును విషయం కాదు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అయ్యా. వీడి తోటి నాకు దుంప తెగిపోతుందండి. దుంప దించుతున్నాడు వీడు. తినే దుంపలా ఉడకబెట్టుకునే దుంపలా? ఆ దుంపలు కాదండి, అసలు రాత్రిపూట నిద్ర బానియటం లేదండి. నిద్ర? ఏమి నిద్ర అంటే నిద్ర లేదు. జోడి కట్టు చూస్తున్నాడు. వండి చేపల కూర అంతా ఈడే తింటాడు సార్. ఇంట్లో చేపల కూర ఒక్క మొక్క ఉంచాడు సార్ వీడు. బొచ్చా లేకపోతే కొరమీనా? ఏదన్నా బట్టిన అన్ని వాడే తినేస్తాడు సార్. అవునా సార్? రాత్రిపూట మంచం మీద పడుకుంటాడా, ఒకటే కలవరింతలు సార్. అబ్బా, పోనీ కలవరిస్తున్నాడులే పోనీలే అనుకున్నాం అనుకో, నా సామిరంగా ఇంతెత్తున ఎగురుతున్నాడు సార్ పైకి. ఇంతెత్తున ఎగురుతున్నాడు పైకి. సార్ డాక్టర్ గారు, దయ్యం పట్టిందేమోనని దర్గాకి తీసుకుపోతే దయ్యం కాదన్నారండి. సైకో చేస్తాలేమన్నా చేస్తున్నాడేమోనని సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే అది కూడా కాదన్నారండి. డాక్టర్ గారు మీకు దండం పెడతా, వీడికి ఏదో ఒకటి చెయ్యాలా, మీరు అదేదో చేస్తారంట కదా, దేంట్లోకి తీసుకుపోతారంట కదా సార్? అదే గతంలోకి తీసుకెళ్తా. దాంట్లోకి తీసుకుపోయి ఇదిగో వీడి తెక్క కుదర్చాలా, మీ ఇష్టం, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటా. ఏమన్నారు? నేను చూసుకుంటా. దానికన్నా తర్వాత ఏమన్నారు? ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటా. ఇది చాలు. ఎంత ఖర్చైనా చాలు అన్నారంటే ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్ళిపోతా. కూర్చో 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 కూర్చో. ఇంతకీ ఏం పేరమ్మా నీ పేరు? Sir, my name is RP. I am coming from Nellore and don't I have the fee of... యా ఎందుకు కొట్టావా? నీ కన్న తండ్రి కదా, ఆయనే చక్కగా స్పష్టమైన నెల్లూరు లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే ఆయనకు పుట్టిన నువ్వు చక్కగా నెల్లూరు స్లాంగ్ లో మాట్లాడలేదా? అదే అదే డాక్టర్ గారు, అట్ట పెట్టండి గడ్డి పెడుతున్నా. కొట్టాడరా? నన్నెందుకు కొట్టారు డాక్టర్ గారు? ఈ తన్నుడు ఏదో ఆ ప్రాక్టీస్ లో హోటల్లో వాడిని తన్నుంటే ఇక నెల్లూరు లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడి తెచ్చేవాడు. కరెక్ట్ డాక్టర్ గారు. చెప్పు ఇప్పుడు. ఏమిలే, అన్నం తింటాను కదా కూర వేసుకున్నా, పుడుకున్న తర్వాత కళ్ళు వస్తా ఉండయి, ఎగిరిగిరి పడతా ఉన్నానంటే నేను, నాయనేమో ఒకటే తిడతా ఉన్నాను నన్ను. అది ఏంది అసలు, నాకు ఎందుకు వస్తున్నాయి ఆ కళ్ళ, నాకు అర్థమే కావట్లే. ఇప్పుడు దిగాడు అసలే స్లాంగ్ లోకి. రాకేషా, నాకు ఏదో ఒకటి చేయండి, చేయవా? చేస్తున్నా. నాయనా నువ్వు కమ్మునుండ్రా, చేస్తా డాక్టర్ గారా. నాకు ఈ మోకాలు కూడా గుంజేస్తా ఉంటాయి ఎప్పుడు. నేను ఇప్పుడు నేను హిప్నాటిజం చేస్తా. ఓకే, నువ్వు ఇటు తిరుగు, నాకేం కనపడటంలా. ఓకే, ఇక్కడ ఓకేనా? రెడీ? నువ్వు పడుకుంటున్నావు, నువ్వు పడుకుంటున్నావు, నా చేతినే చూస్తున్నావు, నా చేతినే చూస్తున్నావు, నా చేతినే చూస్తున్నావు. మీరు మంచి హార్డ్ వర్కరు. నీకెలా తెలుసు? దాంట్లో 2 గీతలు 3 రేఖలు కనపడటంలే. అలా అలా ఇలా చూడకు, నా వేలని చూడు. నా వేలని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మధ్యలో ఇలా పొడవు ఉంది. సార్ ఇది పరిస్థితి డాక్టర్ గారు. నాయన అడిగింది చెప్పినా నేను. నాయన నువ్వు గమ్మునుండ్రా, చూస్తా డాక్టర్ గారా. నేను చూస్తా కదా, నువ్వు సార్. ఓకే, నువ్వు నేను చెప్పింది అయినా పై పడుకుంటున్నావు, 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 పడుకున్నావా? పడుకున్నాను. పడుకోమని చెప్పాను. పడుకున్నాను నేను చెప్తుంటే మళ్ళీ పడుకున్నావా అంట. నాయనా మరి నాయన నువ్వు గమ్మునుండ్రా, డాక్టర్ గారు చూస్తారా. కొడుతున్నాను నాయన ఈ చెవి మీద. కొట్టాడు, కొట్టించుకోరా. మొన్న స్కిట్ లో కొట్టింది తగ్గలేదు నాయన. పడుకో పడుకో, పడుకుంటున్నావు, పడుకుంటున్నావు. నువ్వు నిద్రపోతావు, వాడిని నిద్రపోస్తానండి. ఏం లేదు, పేషెంట్ లైన్ లో పెట్టాలంటే నేను కూడా ఒక పేషెంట్ గా ప్రవర్తించాలి, అది లాజిక్. రెడీ? పడుకుంటున్నావు. నాకు ఆల్ అవుట్ పెట్టా ఉంటా. పట్టబాకు, నీ దండం పెడతా, నేను పోతా, నిద్రలోకి వెళ్తా ఉండు. ఒరే నాయన నువ్వు గమ్మునుండ్రా, డాక్టర్ గారు మీరు చూసుకోండి. పడుకుంటున్నావు, 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 పడుకున్నావు. పెద్ద పెద్దల్ని తీసుకెళ్ళా, ఈడంతా ఇప్పుడు చెప్పా. నువ్వు ఎక్కడున్నావు?
పేదరికంలో ఉన్నాను సార్. నేను అంటుంది అది కాదు, గతంలో నువ్వు ఎక్కడున్నావు అని అంటున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా. ప్లాట్ఫామ్ మీద ఉన్నావా? అయితే వెంటనే టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కేసేసి. నువ్వు మనిషివేనా? నువ్వు అసలు మనస్తత్వం ఉంది నీకా? ఏంటి ఎక్కడ కుదరదు సార్. ఎందుకయ్యా? నా వల్ల కాదు సార్. ఎక్కవయ్యా? నా వల్ల అసలు కాదు. ఎందుకు? నేను బస్సు ప్లాట్ఫామ్ మీద ఉన్నాను సార్. ఆలోచించండి, పేదరికం తిట్టబాకండి. ఓ పని చేయి, బస్సు టికెట్ కొనుక్కొని బస్సు టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కేసి. నేను హైదరాబాద్కి వెళ్ళాలి సార్. నేను బస్సు ఎక్కాలి సార్. నాది అసలు పేదరికం సార్. ఒక్క నిమిషం ఉండు. ఎక్కేసి వెళ్ళు సార్. బస్సు వెళ్ళిపోతా ఉండాలి సార్. అక్కడ ఎక్కవయ్యా? ఎట్టెక్తావు సార్, మోకాళ్ళు నిప్పులు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను హైదరాబాద్కి వెళ్ళాలి సార్. మా అమ్మ డాక్టర్ గారు ఏదో ఒకటి చేయండి సార్. చాలా అవసరం సార్ ఈ టూరు. నేను ఏమిటి చేస్తా? ఓ పని చేయి, ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. ఉంది సార్, అక్కడ కనబడతా ఉండదు నాకు. సార్ సార్ వెళ్ళాలంటే నేను నడుచుకొని పోలేను కదా, 5 నిమిషాల టైం ఉంది. మరి ఎట్లా? నేను ఏదైనా ఎక్కాలంటే క్యాబ్ ఎక్కాలి కదా సార్. క్యాబ్ ఎక్కు. ఒక్క నిమిషం ఉన్నాడు సార్. అడుగు. సార్ నైనా వెళ్ళొస్తా నైనా వచ్చేసి. సార్ క్యాబ్ వాడు 300 రూపాయలు మీటర్ వేస్తున్నాడు సార్. 300 ఇచ్చేస్తాం మొత్తం మాకెక్కడిది సార్. మా దశలో పేదరికం సార్. ఈ 300 తీసుకో. ఈ 300 తీసుకొని ఇచ్చేసి. నీ పేరు శ్రీధర. 300 తీసుకున్నాడు సార్. గేర్ వేసినాడు, ఎక్సిలేటర్ దొక్కినాడు, బండి పోతా ఉన్నది, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇంకా నేను వస్తాయితే మీకు సార్. బండిని కూడా పోలీసు వాడు పట్టుకున్నాడు సార్. దానికేమో లైసెన్స్ లేదంట, వీడికేమో ఇన్సూరెన్స్ లేదంట, వాళ్ళ ఓనర్ కి సెన్స్ లేదంట. చెప్పవయ్యా? నేనేం చెప్పగలను సార్, పూర్తిగా మాట్లాడే స్తోమత నాకెక్కడిది సార్. పేదరికం సార్. ఒక నిమిషం నేను మాట్లాడతా. మాట్లాడు. రాకింగ్ రాకేష్ అని చెప్పు. సార్ డూ యూ హ్యావ్ ఐఎమ్ గోయింగ్ టు ద హైదరాబాద్ టు బి ప్లీజ్ ఆఫ్ ఏదో ఒకటి ఇస్తానని చెప్పు సార్. 2000 అడుగుతున్నాడు సార్. 2000 అడుగుతున్నాడా? 2000 ఇచ్చే స్తోమత నాకెక్కడిది సార్. మీరు అసలే పేదరికం సార్. ఒక్క నిమిషం. ఇగో ఈ 2000 ఇచ్చేసి సార్. బాయ్ నైనా. బాయ్ సార్. నమస్కారం, ఉంటా. వెళ్తా ఉండా. వచ్చేసా బండి ఆగిపోయింది. వచ్చేసా ఎయిర్పోర్ట్ వచ్చింది సార్. టికెట్ ఎక్కడ ఉంది సార్ నాకు పోవడానికి? సార్ అక్కడికి వెళ్ళాను, కౌంటర్ లో ఒకటే టికెట్ ఉందంట, అది కూడా బ్లాక్ లో ఉందంట. 7000 అంట. 7000 ఇప్పటికిప్పుడంటే కష్టం కదయ్యా. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళకపోతే ప్రాణం పోతా. నేను ఇప్పుడు హైదరాబాద్ పోకపోతే ప్రాణం పోతా సార్. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పటికిప్పుడు 700 అంటే నేను పేదరికంగా తయారవుతాను రా. ఉండరా నాయనా, ఉండు. కొనుక్కున్నావా నాయనా? నేను పోతున్నా అయితే. నమస్కారం. ఇందాక నుంచి అదే చెప్పి వస్తారు, ఇంకా పోవట్లేదు. వెళ్ళా, తీసుకున్నా, లోపలికి వచ్చినా. హ్యాపీ సార్. నా ఎదురుగా అనసూయ ఉండదు, భలే ఉండదు. నాకు దగ్గరికి వెళ్ళి మాట్లాడనిపిస్తా ఉండదు. రాకేష్ అని చెప్పు. అది మళ్ళీ చెప్తా. కిరాకార్పి అని చెప్పిన ఇండియట్లేదు ఆ మనిషి. ఒక 2 ఉంగరాలు ఉంటే బాగుంటది ఎదురుగా కొంచెం కళ. అంటే బంగారం ఉంటేనే మాట్లాడతారా ఏంటి అమ్మాయిలు? అవును, కొంచెం బాగుంటది. ఇంకేమి ఇప్పుడు ఉంగరాలు ఎక్కడ దొరుకుతాయా? 2 ఉంగరాలు కొనుక్కునే స్తోమత నాకెక్కడదు సార్. నా ఉంగరాలు వీడికి ఇస్తే నేను పేదోళ్ళు అవుతానయ్యా. పేదరికం సార్. ఆగరా. ఇగో ఈ ఉంగరాలు పెట్టేసుకో. దగ్గరికి ఆమె బాగున్నా మనిషి నువ్వా? నాతో మాట్లాడింది కాదే, నాకు సెల్ఫీ దిగాలని ఉంది. కెమెరా ఉండే సెల్లు నాకెక్కడదు స్వామి, నా దగ్గర లేదు. ఫోను లేదే. నా దగ్గర ఉంది ఫోను, తీసుకో. దిగండి. ఫోటో దిగు. దిగినారయ్యా. హ్యాపీ
ఫ్లైట్ ఎక్కావా? ఫ్లైట్ వచ్చేసి నేను పోతా ఉంటా. ఎక్కిన లోపలికి ఎక్కిన. ఒక అమ్మాయి ఇలా అంటుంది, బలి తమాషగా ఉంది, లిప్స్టిక్ ఎక్కువ పెట్టుకోండి. లోపలికి వచ్చిన, సార్ ఫ్లైట్, సార్ ఫ్లైట్, సార్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. తర్వాత ఏమైంది? పోతా ఉంది, పోతా ఉంది, పోతా ఉంది. సార్ మళ్ళీ ల్యాండ్ అయింది ఇక్కడ. అబ్బా, హైదరాబాద్ లో. ముందుకు వచ్చిన, దిగిన, బయటకు వచ్చిన, ఇటు వచ్చిన. ఒక నిమిషం ఆగండి. ఏమైంది? కుక్కలు వస్తున్నాయి నా మీదకి. కుక్కలు వస్తున్నాయి నా మీదకి. అయ్యో నా బ్యాగ్ పట్టుకున్నారు. నేను టెర్రరిస్ట్ అంట. నువ్వు టెర్రరిస్ట్ ఏంటయ్యా? ఏందో దాంట్లో ఫోన్ ఉందంట, దాంట్లో 2 ఫోటోలు ఉన్నాయి. అది నాది, నా పిల్లందయ్యా. వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్తున్నారు. పిల్ల నేను టెర్రరిస్టా? అయ్యో సార్ వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పవయ్యా. నేనే చెప్పుంటా సార్, నాకే ఊడిపోతుంది ఇక్కడ. అయ్యో హాస్పిటల్కి వచ్చేసారు, పైన వచ్చేసారు. నేను టెర్రరిస్ట్. మీరు ఒక పని చేయండి సార్. ఏంటి? నేను చూసుకుంటామంతా, మీరు ఈ హాస్పిటల్ నాకు రాసి ఇచ్చేసేయండి సార్. నేను చూసుకుంటా సార్. నేను టెర్రరిస్ట్ అని చెప్తాను, నేను లొంగిపోతాను సార్. నెల్లూరు ఎంత మంచోళ్ళు. నా కోసం మీరు పట్టుబడిపోతారా? రాస్తాను సార్, చెయ్యి చూపండి సార్. నా ఆస్తి, నా హాస్పిటల్ ఈ రోజు నుంచి మీది సార్. ఇప్పుడు నేను తయారయ్యా. పేదరికం సార్. ఉంటా. పిచ్చి అదవా ఎలా బతుకుతాడో ఏంటో. పిచ్చేదో ఈడేట బతుకుతాడో ఏందో. పిచ్చేదో ఈడేట బతుకుతాడో నాకు అర్థం కావట్లేదు. నాకేం రా ఆస్తి రాసిలా. ఆ డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్నాయి.